అప్డేట్ చూద్దాము. పార్టీలో చిన్న చిన్న విభేదాలు ఉంటాయన్నారు టీడీపీ క్రమశిక్షణా సంఘం సభ్యుడు కొనకళ్ళ నారాయణ. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ను విచారణ చేయడంపై నారాయణ మాట్లాడారు. పూర్తి నివేదికను పార్టీ అధినేత చంద్రబాబుకు అందిస్తామంటున్న నారాయణతో మా రిపోర్టర్ శివ ఫేస్ టు ఫేస్. శ్రీనివాస్ ఈరోజు క్రమశిక్షణా సంఘం ఎదుట హాజరయ్యారు. ప్రస్తుతం క్రమశిక్షణా సంఘం నేత అలాగే ఆర్టీఎస్ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారు ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈరోజు కొలికపూడి శ్రీనివాస్ ఏ అంశం మీద వివరణ ఇచ్చాడు, క్రమశిక్షణా సంఘం ఎదుట ఏమేమి ప్రశ్న వేయడం జరిగింది? భూఖ్య సంటి అనే ఆవిడ ఒక రోడ్డు వివాదంలో ఆవిడని కొట్టారని, ఆవిడ పురుగు మందు తాగిందని కొన్ని పత్రికల్లో వార్తలు రావడం జరిగింది. దానిపైన ఆయన మేము వివరణ కోరడం జరిగింది. ఆయన అలాంటి సంఘటన ఏం జరగలేదు, నేను ఎవరిని కొట్టలేదు, నా కారణంగా ఎవరు కూడా పురుగు మందు తాగలేదు అని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వివరాలన్నీ కూడా మేము బాబు గారికి ఇస్తాం. గతంలో కూడా ఒకసారి శ్రీనివాసరావు గారిని పార్టీ విధంగా అభియోగాలు వచ్చినప్పుడు అడగటం జరుగుతుంది. ఇది తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఇది ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు పిలిచి మాట్లాడటం, వివరణ అడగటం జరుగుతుంది. అందులో భాగంగానే శ్రీనివాసరావు గారిని వివరణ అడిగాం, ఆయన వివరణ ఇచ్చారు. ఈ వివరాలన్నీ కూడా పార్టీ అధిష్టాన వర్గానికి సమర్పిస్తాం. అక్కడ లోకల్గా ఉన్న టీడీపీ నేతల్ని పట్టించుకోవట్లేదు, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోవట్లేదు. సో తరచుగా ఆయన మీదే ఎందుకు వివాదాలు వస్తున్నాయి సార్? ప్రతి నియోజకవర్గాల్లో కూడాను అందరూ ఒక తాటి మీద ఉండరు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఆ డిస్టర్బెన్సెస్ అన్నింటినీ చదువుకుంటూ రాజకీయం చేసుకోవాలి. అది ప్రతి నాయకుడు కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉన్న డిస్టర్బెన్స్ని సరి చేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా విభేదాలు ఉంటే సరి చేసుకుని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోమని చెప్పి నేను శ్రీనివాసరావు గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా దానికి సాధ్యమంత వరకు కలుపుకుంటున్నాను, కలుపునే నడుస్తానని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. పూర్తిగా 100కి 100 మంది ఒక తాటి మీద ఉండరు. ఇది రాజకీయాల్లో సహజం. ఇది కాబట్టి ఆయన విధానాలు మార్చుకుని అందరినీ కలుపుకుపోమని చెప్పి మేము అడ్వైజ్ చేయడం జరిగింది. సార్, ఆయన కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్డుని వైసీపీ నేతలు కంచె అడ్డుకున్నారు, ఆ కంచె వేయడాన్ని ప్రశ్నించినందుకే ఈ రకంగా చేస్తారు, ఇది తప్ప అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎట్లా తీసుకుంటారు? మేము ఇందాక ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో ఈ వివరణ కూడా ఇచ్చాడు. ఇప్పుడు నలుగురు నడిచే దారి మీద ఎవరు కూడా అభ్యంతరాలు సృష్టించకూడదు. ఆ దారి నిర్మించడానికి ఆ పంచాయతీ సర్పంచి, వార్డు మెంబర్స్ అందరూ కూడా సంతకాలు పెట్టడం జరిగింది. ఆ రోడ్డుని ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఎవరన్నా ఆపే ప్రయత్నం చేస్తే ఆ అడ్డంకులు తొలగించినందుకు తన మీద ఇన్ని అభియోగాలు వచ్చినాయి అని చెప్పి ఆయన వివరణ జరిగింది. అది సహజంగా నలుగురు నడిచే రోడ్డు మీద ఎవరు కూడా అభ్యంతరాలు పెట్టకూడదు. అభ్యంతరాలను పెడితే ప్రజలు వచ్చి కోరితే అభ్యంతరాలను తొలగించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి మీద ఉంటుంది. ఫైనల్గా గతంలో లాగా విభేదాలు లేకుండా అందరినీ కలిసి పనిచేస్తానని చెప్పి మీకు హామీ ఇచ్చారా శ్రీనివాస్ గారు? డిస్టర్బెన్సెస్ ప్రతి చోట ఉంటాయి, దాన్ని చదువుకుంటూ పోవాలి. అది రాజకీయ నాయకుడి యొక్క బాధ్యత. ప్రతి నియోజకవర్గంలోనూ కొన్ని చోట్ల తక్కువగా ఉంటాయి, కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటాయి. ఈ రాజకీయంగా ఈ డిస్టర్బెన్సెస్ని చదువుకోవాల్సిన బాధ్యత ఆ శాసనసభ్యుడిది. చదువుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అలా చదువుకోమని అందరిని కలుపుకోమని మేము సలహా ఇచ్చాం. ఆయన కూడా అలాగే అని చెప్పడం జరిగింది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే రాజకీయాల తర్వాత చిన్న చిన్న భేదాభిప్రాయాలు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి. అందరినీ కలుపుకొని పోయి ప్రశాంతంగా చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే చిన్న చిన్న వివాదాలు వస్తాయి. కలుపుకొని వెళ్ళకపోతే ఆయనకే ఇబ్బందులు అని చెప్పి కూడా క్రమశిక్షణా సంఘం నేత కొనకళ్ళ నారాయణ అంటున్నారు. ఓటర్ స్టూడియో.